అందరికీ నమస్కారం అండి. నేను కడప జీజీఎస్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి, నా పేరు హైదు నాయక్. నేను కూడా నర్సింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. చాలామంది మేల్ నర్సెస్ ఉన్నారా లేరా అని అనుకుంటుంటారు. కడపలో కూడా 18 మంది స్టాఫ్ నర్సెస్ ఉన్నాం. 2020లో రిక్రూట్ అయినాము. దాదాపు 20 మెంబర్స్ దగ్గర ఉన్నాము. కోటేశ్వరరావు బ్రదరే కాకుండా కడపలో కూడా ఉన్నాము. చాలా ప్రోగ్రామ్ చేశాము. ఇంతకుముందు ప్రోగ్రామ్స్ కూడా వచ్చినాము. అయితే 4 ముక్కలు మాట్లాడుతున్నాను, ఎక్కువ మాట్లాడడం టైం లేదు కాబట్టి. మేము పొద్దున్నే లేవగానే ఈ మంచం దిగగానే దేవుణ్ణి ముక్కుకుంటాం. మామూలుగా యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్సే నమస్తస్సే అని. దానికి అర్థం ఏంటో తెలుసా? పొద్దున్నే లేవగానే మా ప్రొఫెషన్ అయినటువంటి నర్సింగ్ డిపార్ట్మెంట్లో ఒక్కసారన్నా ఈసారన్నా రెగ్యులరైజేషన్ కోసం ఏదైనా పాజిటివ్ వైబ్రేషన్ వస్తుందా, ఈ ప్రభుత్వమైనా ఇంకో ప్రభుత్వమైనా అని రోజు దేవునికి ముక్కోవడము, డ్యూటీకి వెళ్ళడం, దేవుని ముక్కోవడము, డ్యూటీకి వెళ్ళడము. అలాగే ఈరోజు కూడా అలవాటుగానే విజయవాడ వచ్చాం. బస్ ఎక్కి 50 నుంచి 60 మంది వచ్చాం. పొద్దున్నే దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అక్కడ కూడా అమ్మవారికి దర్శనం చేసుకొని వచ్చాం. మామూలుగా పెట్టే ప్రోగ్రామేలే, ఇక్కడ కూడా ఏం చేసేది ఏం ఉండదు అనుకొని వచ్చేసాం. కానీ ఇక్కడికి వచ్చినాక ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మాకు వచ్చింది. ఇంతకుముందు కూడా మేము వచ్చినప్పుడు చాలా ప్రోగ్రామ్స్ వస్తాం. అంతకుముందు యూనియన్ అసోసియేషన్ చైతన్య ఆధ్వర్యంలో చిన్నారి అక్క వీళ్ళంతా మమ్మల్ని ముందుండి కడప నుంచి రమ్మన్నారు. చాలా మీటింగులకు వచ్చాం. వచ్చేది పోయేది, ఎక్కేది బస్సు ఎక్కేది, అదే బస్సు దిగేది, ఇదే అలవాటు అయిపోయింది మాకి. కానీ ఈసారి మేము వచ్చిన దానికన్నా ఎక్కువ ఊహించుకొని వచ్చాం. అలాగే సాయి సుధాకర్ నాయుడు సార్ గారి ఆధ్వర్యంలో నెంబర్ 1 మీడియా ఛానల్ ఉన్నారు. తర్వాత మనకు అడ్వకేటు మేడం రజనీ మేడం గారు ఉన్నారు, డీజీపీ సార్ ఉన్నారు, సునీల్ కుమార్ సార్. వీళ్ళందరూ వచ్చిన తర్వాత మాకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది. ఏదైనా సాధించుకోగలము, ఏదైనా మేము చెయ్యగలము అనే నమ్మకము, భరోసా మాకు వచ్చింది. అందుకోసమే సార్ ఈరోజు 60 మంది వచ్చాము. కడప నుంచి రేపు 150 మంది వస్తాం. మీరు గనక మేము ఏదైనా చెయ్యగలము, మేము సాధిస్తాము అనే నమ్మకం మాకు కలిగింది. మీరున్నారు, మాకు భయం లేదు. రేపు డూ ఆర్ డై, ప్రత్యేకంగా చెప్తున్నాను. మళ్ళీ 150 మంది వస్తాం ఈసారి. రణమా రెగ్యులరైజేషన్ ఏదైనా సరే మేము పోటీగా సిద్ధంగా ఉన్నాము. రెగ్యులరైజేషన్ చేస్తారా లేకపోతే మళ్ళీ పోరాడమంటారా? వాళ్ళు చెవులు గీ కొట్టుకునేదాకా మేము అరుస్తానే ఉంటాము. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేస్తాము. దయచేసి సిస్టర్లు చాలా మంది మాట్లాడినారు. మాట్లాడుకుంటూ పోతే ఎంతోమంది ఆర్ధనాదాలు, వాళ్ళ బాధలు, కన్నీళ్ళు ఉంటాయి. కానీ ఇవన్నీ మాకు సమస్య ఒకటే, రెగ్యులరైజేషన్. కాబట్టి మేము పోరాడుతుంది ఒకటే దిశ, ఒకటే మాట, రెగ్యులరైజేషన్. ఆ స్టెప్ కన్నా వాళ్ళు ప్రభుత్వం కన్నా తీసుకోకపోతే నెక్స్ట్ మేము చేసే ట్రీట్మెంట్ ఏముందండి? ఫస్ట్ ట్యాబ్లెట్ ఇస్తాము, తర్వాత ఇంజెక్షన్ ఇస్తాము, పేషెంట్ని ఐసోలేట్ చేసి ఇంక బాటలు, సెలైన్స్, ఆపరేషన్ అటు చేస్తాం. అంటే అట్లా చేయం. 4 వైపుల నుంచి దాడి చేస్తాం. ఇంకా 4 వైపుల నుంచి దాడి చేస్తే ఒక మంత్రివర్గం కానీ ఎవరు సీఎం అయినా కూడా తప్పకుండా స్పందించాల్సిందే, కిందికి దిగి రావాల్సిందే. అలాంటి తప్పకుండా మేము చేసుకుంటాము. ఇది ఇంకా ఉధృతం చేసే దిశలోనే ఉంటాము. తప్పకుండా మీరందరూ సహాయ సహకారాలు అందించాలి. సానుకూలంగా అందరూ రావాలి. ఎన్ని పరిస్థితులు ఉన్నా కూడా సాయి సుధాకర్ నాయుడు సార్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోరాటాన్ని మనం ఎవరు వెనుగడుగు వేయకూడదు. తప్పకుండా సార్ ముందుండి నడిపిస్తున్నాడు కాబట్టి మనం తప్పకుండా సార్కు చేయుతునియాలి. సార్ ఎవరో ఎక్కడో ఉండి మన కోసం నడిపిస్తున్నారు అంటే అది ఆశామాషి కాదండి. ఎందుకంటే ఏ స్వార్థం లేదు. ఆయన ముక్కుసూటిగా మాట్లాడుతున్నారు, నేనుంటాను మీ వెనకాల, ఇది మీ ఛానల్ అనేది, ఇది నా ఛానల్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకరి బాధ పంచుకోవాలన్నా, ఒకరి గోడు వినాలన్నా ఒక ప్లాట్ఫామ్ మీడియా ఉండాలి. అంతకుముందు నడిపించడానికి అడ్వకేట్ ఉండాలా, సహాయ సహకారానికి పోలీస్ అధికారి ఉండాలా. ముగ్గురు మనకు ఉన్నారు, త్రిమూర్తులు మనకు ఉన్నారు. మీ భావాలన్నీ వ్యక్తపరచండి, మీ భావాలన్నీ చెప్పండి. తప్పకుండా మనం ముందుండి నడిపించాలి. కాబట్టి ఒక్కరు కూడా బాధపడకండి. నాకు తెలిసి ఈ సంవత్సరంలో 90 రోజులు మనకు టైం ఉంది. 3 నెలలు గడువు ఇచ్చారు సార్ గారు. ఈరోజు 100 రోజులు గారు, ఈరోజు 99వ రోజు. 100 రోజులు కన్నా పాజిటివ్గా రాకపోతే నెక్స్ట్ దాడినే. తప్పకుండా అందరూ వస్తాం సార్. స్టేట్ వైడ్గా అందరినీ చెప్తాం. తప్పకుండా మీరు నాకు సాయం అందించాలని, తప్పకుండా మీరు ముందుండి నడిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఏ జిల్లా? కడపకి బాధ్యత వహిస్తావా మన ఛానల్కి? నేను కడప జిల్లా నుండి
కడప జిల్లాలో కడప గడపకి నేనుంటాను. నెంబర్ 1 మీడియా ఛానల్ నాది. ముందుండి నడిపించే బాధ్యత నాది. మీరు నాతో నడుస్తారా? ఓకే థ్యాంక్